విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర జిల్లాలో జరిగిన భూ కబ్జాలపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో సిట్ వేసి వీటిపై విచారణ జరిపించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ కలెక్టరేట్ లో రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ స్టాంప్ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. గత ప్రభుత్వాల కాలంలో నకిలీ రికార్డులు సృష్టించి భూ రికార్డుల మాయం చేసిన ఉదంతాలపై ఆయన ఫిర్యాదు చేశారు. గతంలో ప్రభుత్వాలు వేసిన 2 సిట్ నివేదికలను బహిర్గతం చేయాలంటూ ఆయన తన వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. భూ వివాదాలకు విశాఖ జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. గత 5 ఏళ్లలో ప్రభుత్వం అప్పట్లో చేసిన భూ లిటిగేషన్లు చాలా వరకు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజల్లో ఎన్నో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా భూ వివాదాలకు సంబంధించి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రస్తుతం ఈరోజు అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి విశాఖ జిల్లాలో 6 జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయన కలిసి వినతిపత్రం అయితే సమర్పించారు. దాంట్లో ఏ అంశాలు అయితే ఉన్నాయన్నవి ఆయన మాటలు అడిగి చేస్తున్నారు. సార్, ముఖ్యంగా మీరు చెప్పండి. మీరు 5 ఏళ్లుగా పోరాడుతున్నారు విశాఖ జిల్లాలో అనేక భూ సమస్యల మీద. ఇప్పుడు నేరుగా మంత్రి గారు వచ్చే ఆయనకి ఏం చెప్పదలుచున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు సాక్షాత్తు రెవెన్యూ శాఖ మార్చులు, ఆంధ్ర రాష్ట్ర శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారు విశాఖ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించడం అన్నది చాలా శుభసూచకం. ఏదైతే విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగినటువంటి భూ అక్రమాలపైన, భూ కబ్జాలపైన, రికార్డులు ట్యాంపరింగ్లు ఏవైతే గతంలో చేశారో వాటిలన్నిటిపైన గత 2 ప్రభుత్వాలు కూడా, తెలుగుదేశం ప్రభుత్వంలో 2014, 2019లో ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2019, 2024లో వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో వినీత్ బ్రిజ్లాల్ గారు ఇచ్చినటువంటి సిట్ నివేదిక ఏదైతే ఉందో, అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి విజయ్ కుమార్ గారి సిట్ నివేదిక ఏదైతే ఉందో, ఆ 2 నివేదికల ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలి. పెద్ద ఎత్తున సిట్ నివేదికల్లో వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా గత వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి భూలావాదేవీలు అక్రమంగా, అన్యాయంగా బెదిరించి ఆ యొక్క సిట్లో ఉన్నటువంటి ఫిర్యాదుదారులను పిలిపించుకొని భూములు కొట్టేసనేటువంటి అనేకమైన అభియోగాలు ఉన్నాయి. కాబట్టి 2 సిట్ నివేదికల్ని బహిర్గతం చేసి సిట్లో ఉన్నటువంటి భూముల్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ఆ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాలని చెప్పి, అలాగే అదేవిధంగా విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే గత ప్రభుత్వం రూపొందించిందో, విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ని వైసీపీ పెద్దలు, అప్పుడు పాలకపక్షంలో ఉన్నటువంటి పెద్దల కోసం వాళ్ళ లేఅవుట్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ లేఅవుట్ల చుట్టూ ఆ యొక్క రోడ్లు ఏవైతే విస్తరించాలని చెప్పి ప్రతిపాదించారో, ఆ ప్రతిపాదించినటువంటి రోడ్లు కేవలం వైసీపీ నేతల లేఅవుట్ల కోసమే ఆ రోడ్లను విస్తరించడం, దాన్ని ఆధారంగా 100 కోట్ల రూపాయల టీడీఆర్ని ఏదైతే కొట్టేశారో వాటిలన్నింటిపైన విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మళ్ళీ రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ని ప్రజాభిప్రాయ సేకరణ చేసి కొత్త మాస్టర్ ప్లాన్ని తీసుకోవాలని చెప్పి, రూపొందించాలని చెప్పి, టీడీఆర్లు ఏవైతే విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రూపొందించినటువంటి టీడీఆర్లు ఏవైతే మంజూరు చేశారో 1000 కోట్ల రూపాయలు టీడీఆర్లని రద్దు చేయాలని, అంతేకాకుండా పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర కేంద్రంగా భూ కేటాయింపులు జరిగినాయి. ఏదైతే శారదాపీఠం భూమిని ఏదైతే రద్దు చేశారో అదేవిధంగా భూ కేటాయింపులు జరిగినటువంటి వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలి, పూర్తి స్థాయిలో పునఃసమీక్షించాలని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా దస్పల్లా భూములు, 1000 కోట్ల రూపాయల దస్పల్లా భూముల్ని, ఎన్సీసీ భూముల్ని, అలాగే ఏవైతే సిబిసిఎన్సి భూముల్ని, రేడియంట్ భూముల్ని, బే పార్క్ యొక్క స్థల మార్పిడి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పి ఇవాళ కోరడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా ఉడా కేంద్రంగా 540 కోట్ల రూపాయలు ల్యాండ్ పూలింగ్లో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు అప్పటి విఎంఆర్డీఏ వైస్ చైర్మన్ కోన శశిధర్ గారు ఏదైతే నివేదిక ఇచ్చారో ఆ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ల్యాండ్ పూలింగ్ పేరిట జగనన్న కాలనీలు కూడా భూ సేకరణలో 1000 కోట్ల రూపాయల భూముల్ని దోచేశారని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే పూర్తి స్థాయి ఆధారాలతో ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి పేద అమాయక రైతుల దగ్గర నుంచి కొట్టేసినటువంటి డీ పట్టాలు, ఫ్రీ హోల్డ్ భూముల్ని ఏదైతే వైసీపీ పెద్దలు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల కేంద్రంగా చేసినటువంటి ఫ్రీ హోల్డ్ భూ యొక్క లావాదేవీలను కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని చెప్పి
ముఖ్యంగా అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మాజీ సైనిక ఉద్యోగులకి అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్కి అలాగే పొలిటికల్ సపరేటర్స్కి ఇచ్చినటువంటి 22A ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ఓసీలు అక్రమ మార్గంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చుకొని వందల కోట్ల రూపాయలు ఆ భూముల్ని వ్యాపారం చేసుకున్నారు. కాబట్టి దాటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని చెప్పి, అంతేకాకుండా విఎంఆర్డీఏ పరిధిలోకి వచ్చేటువంటి లేఅవుట్లన్నీ కూడా అక్రమ లేఅవుట్లు వేశారు. ముఖ్యంగా విస్తన్నపేటలోని మాజీ మంత్రి అమర్నాథ్ వేసినటువంటి లేఅవుట్ కానీ, అలాగే అచ్యుతాపురంలో ఉన్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి గారు వేసిన లేఅవుట్ కానీ, అలాగే అనేక ముదపాకలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున 1000 ఎకరాలు పైగా ప్రభుత్వ డీపట్టా భూములు వేసినటువంటి లేఅవుట్లు కానీ, వీటిలన్నిటిపైన విఎంఆర్డీఏ పరిధిలో లేఅవుట్లు వేసి గడ్డ పోరంబొగ్గులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ లేఅవుట్లు వేసి ప్రజల్ని మోసగిస్తున్నటువంటి లేఅవుట్ యజమానుదారులపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఆస్తులు ఉన్నాయో అటు కలెక్టరేట్ కానీ, సర్క్యూట్ హౌస్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా తాకట్టు పెట్టారు. వాటి మీద మీరు ఏం చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం అప్పుడు పథకాల కోసం వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏవైతే ప్రభుత్వ ఆస్తులు ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులని పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, బాలికల హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ ఆస్తులను పెట్టి లోన్స్ ఏవైతే తీసుకొచ్చారో వీటిలన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి విచారణ చేసి సంబంధిత క్యాబినెట్ అప్పుడు తీసుకున్న నిర్ణయాల మంత్రులపైన, జగన్మోహన్ రెడ్డి పైన, అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వీళ్ళకి సహకరించారో వాళ్ళపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని. ఇంతేకాకుండా సిఆర్జెడ్ కోస్తా నియంత్రణ మండలి నిబంధనల విరుద్ధంగా చేపడుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు కానీ, కబ్జాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి వందల వేల కోట్ల రూపాయలు భూ కబ్జాదారులు, వైసీపీ నేతలు, అలాగే ఎవరైతే ఈ భూ బకాసర్లు ఉన్నారో వీళ్ళందరిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి చర్యలు చేపట్టాల్సిందిగా, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజా ఆస్తుల్ని, ప్రజల సంపదని భావి తరాల కోసం విశాఖ ఇవాళ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద మహానగరంగా ఉన్నటువంటి విశాఖ నగరంలో అద్భుతంగా తీర్చిదిద్దాల్సినటువంటి, అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రాంతాన్ని ఇవాళ దీని కేంద్రంగా దోచుకుతున్నటువంటి భూ రాబందులపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పి వాళ్ళ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా గత 5 ఏళ్లలో వివాదాలకు కేంద్రంగా మారింది భూ వివాదాలకు విశాఖ. దీనికి అంతటిపైన విచారణ జరిపించాలి. అలాగే గత ప్రభుత్వం వేసిన సిట్, అలాగే టీడీపీ ప్రభుత్వంలో వేసిన సిట్ కూడా నివేదిక కూడా బయటపెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ అయితే వినిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ టీవీ, విశాఖపట్నం.